విద్యార్థులు ఇంకా వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ అండ్ ట్రీ ప్లాంటేషన్. ఇంకేంటి వేస్ట్ ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణ సైడు, సో ఆ వేస్ట్ ల్యాండ్ ఎలా మనం యూస్ఫుల్ చేసుకోవాలి? సాప్లింగ్స్ ఆఫ్ యూస్ఫుల్ స్పీషెస్ ఉంటాయన్నమాట. కస్టర్డ్ యాపిల్, చింత చెట్లు, ఇంకా ఇటువంటివి మాట మనం వేసుకోవచ్చు మాట. ప్లాంటెడ్ లాంగ్ ద రోడ్ సైడ్లు కానీ మనం డయాగ్రామ్ చూపించిన ఫీల్డ్ బండ్స్లో కానీ నల్లాస్ పక్కన కానీ వేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ వరుసగా ట్రెంచెస్ తీస్తారన్నమాట. ట్రెంచెస్ అంటే గోతుల్లాగా 12 మీటర్లు ఇంటర్వెల్స్లో, ప్రతి 12 మీటర్ల ఇంటర్వెల్స్లోనూ 0.3 హైట్ ఆఫ్ బండ్కి వచ్చేలాగా వేస్తూ ఉంటారన్నమాట. ఇందులో కస్టర్డ్ యాపిల్ ప్లాంటేషను అండ్ అదర్ యూస్ఫుల్ స్పీషెస్ ట్రెంచెస్లో వేస్తూ ఉంటారు అన్నమాట. గ్లిసరిడా ఎక్కడ వేస్తారు? గ్లిసరిడా బండ్స్ మీద వాటి మీద గ్లిసరిడా వేస్తారన్నమాట. చెప్పాం గ్లిసరిడా ఉపయోగమైన నైట్రోజన్ ఇస్తుందని వాళ్ళు చేశారన్నమాట ఫార్మర్స్. 2500 ఫ్రూట్ ట్రీస్ అండ్ టీక్ ప్లాంట్స్ వర్ ప్లాంటెడ్ అన్నమాట. ఇలాగా ప్లాంట్ చేశారు. ఇక్కడ మనం ఇంకోటి చూడాలి అన్నమాట. టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ అవైలబుల్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే 3,814,000 మిలియన్ క్యూబిక్ ఫీట్, టీఎంసీ అంటారన్నమాట. క్యూబిక్ ఫీట్లో లెక్క పెడతారన్నమాట ఉంది మాట. దాంట్లో టోటల్ అమౌంట్ యూటిలైజ్డ్ మీన్స్ 2,300 టీఎంసీ అన్నమాట. దాంట్లో ఇరిగేషన్ ఎంత 2,268, డొమెస్టిక్ యూజ్ 21 టీఎంసీ అన్నమాట. ఇండస్ట్రీకి 10, పవర్ జనరేషన్కి 1 టీఎంసీ కింద వాళ్ళు చేస్తారన్నమాట. అసలు యాక్చువల్లీ అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ బై 2025కి ఎంత ఉండాలి అంటే 3,989 టీఎంసీ ఉండాలి. ఓకే, ఉంటే మనకి సరిపోతుందన్నమాట. ఆఫ్ విచ్ 3,814 టీఎంసీ ఫర్ ఇరిగేషను, 122 టీఎంసీ ఫర్ డొమెస్టిక్ యూజ్, 51 టీఎంసీ ఫర్ ఇండస్ట్రీస్. ఓకే, అలాగే 2 ఎంసీ, ఇదివరకు 1 ఎంసీ 2 ఎంసీ ఫర్ పవర్ జనరేషన్ మనకి సరిపడా. క్వశ్చన్స్ ఆన్సర్ మనం చూస్తుంటే వాట్ అదర్ వేస్ ఆఫ్ రెస్టోరేషన్ ఆఫ్ రిసోర్సెస్ డస్ ది కొత్తపల్లి కేస్ టెల్ us అబౌట్? ఏమేమి ఉన్నాయి? కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్ మనం చదివాం, ఫార్మర్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్, వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ అండ్ ట్రీ ప్లాంటేషన్. అర్థమైందా? వాట్ ఆర్ సమ్ కామన్ మీన్స్ ఆఫ్ రెస్టోరేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ రిసోర్స్ దట్ వీ కేమ్ అక్రాస్ ఇన్ ది కేసెస్ స్టడీస్ సో ఫార్? ఏమున్నాయి? కన్స్ట్రక్షన్ ఆఫ్ సోక్ పిట్స్, డైక్స్, రిజర్వాయర్స్, పర్కులేషన్ ట్యాంక్స్. ఓకే, వాట్ డూ యూ థింక్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ డు నాట్ టేక్ కేర్ ఆఫ్ ది రిసోర్సెస్ ఆఫ్ వాటర్? డెఫినెట్గా డిప్లీట్ అయిపోతుంది వాటర్ ఆన్ ఎర్త్ ఇఫ్ ప్రాపర్ కేర్ ఈజ్ నాట్ టేకెన్ ఫర్ ది సోర్స్ ఆఫ్ వాటర్. ఓకే, హౌ డూ యూ థింక్ వీ విల్ మీట్ అవర్ రిక్వైర్మెంట్స్? ఓకే, ఏంటి ఎలా రిక్వైర్మెంట్ మనం చేసుకోగలం ఇన్ ఫ్యూచర్? వీ విల్ మీట్ అవర్ రిక్వైర్మెంట్స్ ఇన్ ఫ్యూచర్ బై ప్రిజర్వింగ్ అవర్ రిసోర్సెస్ లైక్ వాటర్, సాయిల్, ఎక్స్ట్రా. Do you think we would have to depend upon other states or perhaps other countries as well? Yes, definitely the condition may arise. Okay, could the amount of water used for irrigation in Andhra be reduced? How? Definitely, as population is increasing, water for domestic use and industrial use has increased so much, which intervened with the water for irrigation. Okay, reduce అయిపోయింది అన్నమాట. Does cropping pattern have any role to play in reduction of water utilization? Hint, think of the case of Vadicherla and Vanapati. Definitely, yes, cropping pattern has to be changed and crops that requires less water should be raised. Do you think one need laws for distribution of water and its use? Definitely, laws need for distribution of water and its uses. Definitely, laws help to control selfish persons. They will use more matter. Anyhow, only laws are not enough. People should follow them wholeheartedly. Adi matter. Okay. How much percentage of area do you think is irrigated by other resource of water? Nearly 5% మనం చెప్పుకున్నాం by water by other resources. Why is it important to recharge the groundwater resources? అది మనం ఇదివరకు చెప్పుకున్నాం. అది ఓకే, అర్థమైందా విద్యార్థులు? ఇక్కడ మనం చూసాము మేజర్ కన్జంప్షన్ ఆఫ్ వాటర్ ఫార్మింగ్ సెక్టర్లో ఏంటంటే వాటర్.
ఇన్స్పైట్ ఆఫ్ మేజర్ రివర్స్ లైక్ గోదావరి, కృష్ణ ఉన్న మేజర్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ అన్నమాట. మీకు అర్థమైందా? గ్రౌండ్ వాటరు మేజర్ సోర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ పై చార్ట్ చూడండి, పై చార్ట్ ఇచ్చాడు చూడండి. గ్రౌండ్ వాటర్, సిన్స్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ గెటింగ్ డిప్లీటెడ్, బాగా డిప్లీటెడ్ అయిపోతుండే అట్ ఫాస్టర్ పేస్ మాట. వాట్ ఆర్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి? రివర్ గోదావరి ఫెయిల్స్ టు ప్రొవైడ్ వాటర్ ఫర్ ది ప్రాజెక్ట్స్ లైక్ శ్రీరామ్ సాగర్ ఇన్ అవర్ స్టేట్ డ్యూ టు ఓవర్ యూసేజ్ ఆఫ్ వాటర్ బై సమ్ అదర్ స్టేట్స్ మాట. అది మనం ఇది ముందు చెప్పుకున్నాం. సో ఈ స్టేట్స్, హౌ షుడ్ స్టేట్ అండ్ కంట్రీస్ వర్క్ టు ప్రొవైడ్ ఎనఫ్, ఇది ఇక్కడ మనకి ఈ పై చార్ట్ చూడండి. అదర్ సోర్సెస్లో మనం ఉపయోగించుకున్నది 5% వాటర్ని. ఓకే, ఇంకా ట్యాంక్స్ 15% ఉందన్నమాట. కెనాల్స్ ద్వారా 37%, గ్రౌండ్ వాటర్ 43%. ఈ పై చార్ట్ చూపిస్తుంది అన్నమాట. ఇది సోర్సెస్ వర్సెస్ ఏరియా అండర్ ఇరిగేషన్ అన్నమాట. అర్థమైందా? సోర్సెస్, ఏరియా అండర్ ఇరిగేషన్ తెలియజేస్తుంది అన్నమాట. ఎంత సోర్స్ ఉంది, ఎంత ఏరియా చూడండి ఈ పై చార్ట్లో తెలియజేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇట్స్ కంఫర్ట్, చాలా కంఫర్ట్ తీసుకున్నాం మనం. ఏంటంటే టు థింక్ వాటర్ ఏంటంటే రిన్యూవబుల్ రిసోర్స్, బట్ ఏంటంటే మనం లిమిట్లెస్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ చేస్తున్నాం. వాటర్ రిసోర్సెస్ కెన్ లీడ్ టు షార్టేజ్ మాట. అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDP అంటారన్నమాట. వాటర్ రిసోర్సెస్ ఇన్ ఏరియా వేర్ యాన్యువల్ వాటర్ సప్లై డ్రాప్స్ 1700 క్యూబిక్ మీటర్ పర్ పర్సన్ పడిపోయింది అనుకోండి, స్కేర్స్ అయినట్టు మాట. ఓకే, ది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ప్రిడిక్టెడ్ that by 2025 1.8 billion people living in countries or regions with absolute water scarcity వస్తుందని వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు.